నమస్తే. పావలా శ్యామల అందరికి సుపరిచితురాలు. అలాగే ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. లాస్ట్‌కి ఆవిడ ఒక అనాథ ఆశ్రమానికే పరిమితం అయ్యారు. మరి కుటుంబ సభ్యులు ఎవరు లేరా? లేకపోతే సినీ ఇండస్ట్రీనే నమ్ముకొని ఆవిడ ఎటువంటి కష్టాలు పడ్డారు? ఎవరెవరు ఆదుకున్నారు ఆవిడ కష్టాల్లో ఉండేటప్పుడు? మరి ఈ రోజు ఆవిడ మరణించడం వెనుకున్న కారణాలు ఏంటి అసలు? సినీ ఇండస్ట్రీ అంటే ఎంతో సంపాదించుకుంటారు. చాలా ఘనంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. బట్ ఈవిడ మాత్రం ఎప్పుడు చూసినా ఆశ్రమాల వెంబడి ఏదో ఒక కాంట్రోవర్సీస్ తోనే నడిచింది ఆవిడ జీవితం. సో, ఒకసారి మనం ఆవిడ గురించి మాట్లాడుకుందాము. ఆవిడ రీసెంట్‌గా మరణించారు. సో, ఒకసారి దాని గురించయితే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ పావలా శ్యామల. ఈవిడకి అంటే చాలా ఇయర్స్‌గా గూడా మనకి సోషల్ మీడియా వచ్చినాక ఎక్కువ ఈవిడది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అలాగే చాలా సార్లు చిరంజీవి గారు గాని ఇలా కొంతమంది పెద్దవాళ్ళు గూడా ఎంతో కొంత హెల్ప్ చేశారు అనేది విన్నాం. సో, ఇప్పుడు ఆవిడ చనిపోవడం అనేది ఒక రకంగా బాధాకరం. సో, ఎక్కడ అసలు ఎట్లాగా ఏంటి? యాక్చువల్‌గా మనకి జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఈ సక్సెస్ స్టోరీస్ ఎంత ఇంపార్టెంటో ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనం పాజిటివ్ లెసన్స్ అండ్ నెగెటివ్ లెసన్స్ అంటాము. అంటే పాజిటివ్ లెసన్స్ ఏమో ఏమి నేర్చుకోవాలి, హ్మ్. నెగెటివ్ లెసన్స్ ఏమో ఏమి నేర్చుకోకూడదు. సో ఈ 2 కూడా ఇంపార్టెంటే. ఈమెది ఒక రకంగా ఫెయిల్యూర్ స్టోరీ అని చెప్పొచ్చు. అలాగే ఒక విషాద గాథగా కూడా మనం పావలా శ్యామల జీవితాన్ని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నాటకాల్లో స్త్రీలు మనకి 70s ఆ ప్రాంతంలో స్త్రీలు బాగానే వచ్చారు, కానీ వాళ్ళ జీవితాలు కూడా చాలా వరకు విషాదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే సినిమాల్లో కూడా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చిన్న చిన్న రోల్స్ చేసేవాళ్ళు చాలామంది విషాదంగానే ముగుస్తాయి. సో రెండోది ఏంటంటే ఒక సపోర్ట్ సిస్టమ్, ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ ఇవాళ జీవితంలో అనేదానికి కూడా ఈమె జీవితం ఒక ఎగ్జాంపుల్. సో ఇలాగ మొత్తంగా అంటే ఈమె జీవితం ఏంటంటే ఈమె జీవితం గురించి మనకు తెలియడం వల్ల ఏమవుతుంది, ఒక ఒంటరి స్త్రీ, భర్త లేకుండా ఉన్న స్త్రీ నాటకాల్లో నుంచి సినిమాలకు వచ్చి ఎట్లా ఆమె జీవితం విషాదంగా మారిపోయింది. దీనికి కొన్ని ఆమె కంట్రోల్లో ఉన్నాయి, కొన్ని అయితే కంట్రోల్లో లేనివి ఎక్కువ ఉంటాయన్నమాట. సో రకంగా బ్రీఫ్గా చెప్పుకుందాం. ఈమె పేరు, యాక్చువల్ పేరు నేతి శ్యామల. నేతి శ్యామల. వీళ్ళది బ్రాహ్మణ సామాజిక వర్గం. ఈమె అమరావతిలో పుట్టింది. అమరావతి అంటే ఇప్పుడున్న రాజధాని పేరు కాదు. గుంటూరులో ఒక రియల్గా అమరావతి అని ఒక ఊరుంది, మనకు బుద్ధిస్ట్ క్షేత్రం. అక్కడ ఈమె పుట్టింది. వీళ్ళ పుట్టిన తర్వాత వీళ్ళ అమ్మ చనిపోయింది. వీళ్ళ నాన్నే పెంచాడు ఈమెని. వీళ్ళ నాన్న చిన్న వ్యాపారం ఏదో చేసుకునేవాడు, అది ఊరూరు తిరిగేవాడు ఆయన. అలాగే ఈ పాప కూడా ఊరూరు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే విజయవాడ, గుంటూరు, ఏలూరు ఆ చుట్టుపక్కలే. సో ఇలాగా షిఫ్ట్ అవుతూ ఉండేది. అయితే ఈ పాపకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం ఏర్పడింది. కానీ వీళ్ళ నాన్న ఏం చేశాడంటే 10వ క్లాస్ పూర్తి కాకముందే 13 ఏళ్ల వయసులో పెళ్లి చేశాడు. మామూలుగా అంతకుముందు ఈ దాన్ని ఏమంటారు, బాల్య వివాహాలు ఉండేవి. నిజానికి 51 అంటే ఈమె 64 కలాగా పెళ్ళి అయిపోయింది. సో పెళ్ళి అయినాక అదే అంటే చూడండి, పుట్టగానే తల్లి పోయింది, భర్త పోయాడు, 2 ఏళ్లకే భర్త పోయాడు. అలాగా ఆమె జీవితం విషాదాలతోనే స్టార్ట్ అయిందని చెప్పచ్చు. రెండోది ఏంటంటే ఈమెకి రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉండేది, నాటకాలు అవి రాయడం. కానీ వాళ్ళ నాన్నకి ఇవన్నీ ఇష్టం ఉండేది కాదు. అంటే వాళ్ళది ఏంటంటే బ్రాహ్మణ కుటుంబం కావడం, ఆచారాలకి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అటువంటి కుటుంబాల్లో విమెన్కి, స్త్రీలకి ఫ్రీడమ్ ఉండదు చాలా బయటికి పోవడానికి. కానీ అలాగే ఈ అమ్మాయిని కూడా ఎక్కువగా బయటికి పంపించడం లేదు, పైగా విధవ. సో కానీ ఈ అమ్మాయి కొంత వాళ్ళ నాన్నని ఎదిరించి నాటకాలు కూడా వాళ్ళ నాన్నకు తెలియకుండా వనితావాణి అనే పత్రిక ఎక్కువగా పంపించేది. అలాగే పబ్లిష్ అవ్వడం మొదలైంది. అట్లాగే నాటక రంగం వాళ్ళతో పరిచయాలు వచ్చాయి. అట్లా ఈమెకి లయన్స్ క్లబ్ వాళ్ళు కొంత హెల్ప్ చేశారు అప్పట్లో. సో దాంట్లో కె వెంకటేశ్వరరావు అని వైజాగ్కి సంబంధించిన ఆయన దొంగాటకం అనే ఒక నాటకం రాస్తే అందులో ఈమె 13 ఏళ్ల వయసులో ఫస్ట్ దాంట్లో పాత్ర ఒకటి చేసింది. అక్కడ నుంచి ఈమెకి నాటకాల్లో విపరీతంగా ఛాన్సులు వచ్చాయి. అలాగా మనకి ఈమె ఒక
పావలా అనే ఒక నాటకం రాసింది. గణేష్ పాత్రో వెరీ పాపులర్. మ్మ్. సో గణేష్ పాత్రో రాసిన పావలా అనే ఒక నాటకంలో ఈమె చేసింది. అప్పట్లో ఇద్దరు శ్యామలాలు ఉండేవాళ్ళు. మ్మ్. అందుకని ఈమెకి పావలా శ్యామ అని పేరు పెట్టారు. సో అది అలాగా ఈమెకి పావలా శ్యామల అని పేరు వచ్చేసింది. నిజానికి ఆ నాటకం బాగా సక్సెస్ అయింది కూడా. మ్మ్. దాదాపు ఆ నాటకంలోనే ఈమెకి 200 అవార్డులు వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పింది. మ్మ్. సో దీని తర్వాత ఈమె కూతురు తో ఉండిపోవాల్సి వచ్చింది. బంధువులు నాటకాల్లో ఉండడం వల్ల బంధువులందరూ కూడా దూరం అయిపోయారు. ఎందుకంటే బ్రాహ్మణ సమాజం వాళ్ళ బంధువులంతా కూడా ఈమె ఇలా నాటకాలు వెళ్ళడం ఇష్టం లేదు. సో ఈమెను దూరం పెట్టారు. వీళ్ళ నాన్న కూడా తర్వాత చనిపోయాడు. సో ఈమె చిన్న బిడ్డతో అది కూడా ఆడబిడ్డతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న బిడ్డను ఏజ్లో. తీసుకొని నాటకాలకు వెళ్తా ఉంది. మళ్ళీ ఇంకొక విషాదం అదేంటంటే ఈ బిడ్డ పైనుంచి మిద్దె పైనుంచి పడి కింద అయ్యో. సీరియస్ అయ్యాయి. బతికింది కానీ సీరియస్గా మాట్లాడని పరిస్థితి, కంటి చూపు కూడా సరిగా లేదు, ఇలాగ అయిపోయింది. మ్మ్. సో ఆ బిడ్డ ఆరోగ్యం కోసం ఈమెకున్న ఏకైక ఇల్లుని అమ్మేసుకోవాల్సి వచ్చింది మ్మ్. వైజాగ్లో. సో అక్కడి నుంచి ఈమె కష్టాలు మొదలైనాయి. యాక్చువల్గా అంతకుముందు కనీసం ఏదో సంపాదించుకున్నది తను తన బిడ్డ ఇల్లుంది కాబట్టి బతుకుతున్నారు. వైజాగ్లో ఇల్లుంది. ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది, అప్పులు చేయాల్సి వచ్చింది బిడ్డ ఆరోగ్యం కోసం. సో అలాగా ఈమె ఫస్ట్ వాళ్ళ అమ్మ చనిపోవడం, భర్త చనిపోవడం, తర్వాత బిడ్డకి ఇది రావడం, వీటితో బాగా కృంగిపోయింది ఆరోగ్యం కూడా. సినిమాల్లోకి వచ్చే నాటికి 1985లో బాబాయ్ అబ్బాయి సినిమాతో ఈమె ఎంటర్ అయింది. అప్పటికే ఈమెకి 50 ఏళ్ళు దాటిపోయినాయి. మ్మ్. సో లేటుగా సినిమాల్లోకి వచ్చింది కాబట్టి ఆ వయసు పాత్రలే వస్తాయి. అప్పటికి ఆమె ఆరోగ్యం కూడా అంత గొప్పగా లేదు. ఎందుకంటే అప్పటికే సింగిల్ ఉమెన్ కదా, కష్టాలు ఉన్నాయి. ఎవరు బంధువులు హెల్ప్ చేసేది లేదు. ఇటుపక్క పాప నిరంతరం అనారోగ్యం. పాపను వదిలేసి ఆమె వెళ్ళలేదు. పాపను తీసుకెళ్ళాలి. దానివల్ల కెరీర్ కూడా ఏమీ బ్రహ్మాండంగా ఏమీ పికప్ కాల. నిజానికి మంచి ఆర్టిస్టు, కానీ ఎవరైనా అడిగితేనే చేసేది తప్ప ఏమై తిరగడానికి కూడా పాపను తీసుకొని తిరగాలి. ఎవరు హెల్ప్ లేదు. సో బంధువులు దూరం పెట్టేస్తారు. ఆ తర్వాత సినిమాల్లో కొద్దిగా కెరీర్ కొంచెం బాగా పాపులర్ అయినాక బంధువులు మళ్ళీ రావడం వల్ల అంతవరకు ఈమె కూడా బంధువులు వస్తున్నారు, బంధువుల మిస్ అవుతున్నాం అని చెప్పి బంధువులకు కొంత హెల్ప్ చేయడం అవన్నీ చేసింది. మరోవైపు ఏంటంటే సినిమాల్లో ఇప్పుడు నటులకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పిచ్చోళ్ళలాగా గడ్డం పెంచుకొని తిరిగినా అతనికి నడుస్తుంది. లేదు కెమెరామ్యాన్ పిచ్చిగా ఉంటే కూడా ఇతను మంచి కెమెరామ్యాన్ అనుకుంటారు, అనుకుంటారా? అది నెగిటివే పాజిటివ్ గా పాజిటివ్ అవుతుంది. కానీ ఒక ఆర్టిస్ట్ అలా ఉండడానికి లేదు. ఆర్టిస్ట్ గ్లామర్ మెయింటైన్ Glamour గా చేయాలి, ఉంటారు. బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. తర్వాత చాలా మందికి మేపాలి. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మేనేజర్ల వరకు బిర్యానీలు తీసేవాళ్ళు, మందు తీసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రికమెండ్ చేయాలి ఇతను. సో దీనివల్ల డబ్బులు కావాలి వచ్చే. వాళ్ళకి. డబ్బులు ఖర్చు అయ్యేంతగా ఆదాయం ఉండదు. ఫస్ట్లో వేషాలు ఇస్తారు కానీ డబ్బులు ఇయ్యరు. మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో ఒక నానుడు ఉంది. అవును, అదేంటంటే పని ఇస్తారు, డబ్బులు ఇయ్యరని. అవును. నీకు పని ఇవ్వడమే ఎక్కువ. నీకు నేను ఫేవర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. నీకు వేషం కూడా గొప్ప, మళ్ళీ డబ్బులు అడుగుతావు అన్నట్టుగా ఉంటుంది. ఇచ్చిన ఏదో బిగినింగ్ కొంచెం ఇస్తారు, దాన్ని మేనేజర్లు కాజేస్తుంటారు, లేదా కో డైరెక్టర్లు తినేస్తారు. ఇలాగా చాలా కష్టాలు పడాలి. అంటే ఎంతో కొంత సపోర్ట్ సిస్టమ్ ఉంటే కానీ యాక్టర్గా నిలదొక్కుకోవడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా ఈ ఉమెన్ యంగ్ అయితేనా ఆమె ఇవ్వగలిగింది ఇవ్వచ్చు, అది కూడా లేదు. ఈమెకి ఆల్రెడీ 50 దాటిపోయిన, హెల్త్ బాగాలేదు. సో దయదలిచి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈమెకే ఇవ్వాలనే ఉంది, ఈమె పాత్రలకు బోల్డ్ మంది ఉన్నారు. అదే ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది చాలాసార్లు. నేను వచ్చేసరికే లేట్ అయిపోయింది, నాకే ఇవ్వాలనేది ఏముంది, నా పాత్రకు బోల్డ్ మంది ఉంటారు. సో ఏదో దయదలిచి కొంతమంది ఇచ్చేవాళ్ళు. నేను పైకి పాపం తీసుకుని ఆఫీసుల చుట్టూ కూడా తిరగలేకపోయేదాన్ని. సో ఇలాగే ఈమె ఏంటంటే బిగినింగ్ నుంచి కష్టాలతోనే ఈమె జీవితం. పుట్టినప్పటి దగ్గర నుంచి ఒక రకంగా కష్టాలతోనే గడిచింది. అంటే మనకి ఎప్పుడైనా సపోర్ట్ సిస్టమ్ లేకపోతే, అంటే చాలాసార్లు మనం దళిత్స్, బీసీలు వీళ్ళ గురించి మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకి సోషల్గా సపోర్ట్ సిస్టమ్స్ ఉండవని. ఒక్కోసారి అగ్రకులాల్లో కూడా, బ్రాహ్మణుది అగ్రకులమే కానీ అగ్రకులాల్లో కూడా వాళ్ళ కట్టుబాట్లకి దానికి లొంగి ఉండకపోతే అన్ని కాకుల్లాగా పొడిచి వాళ్ళని నెగిటివ్ చేసి చేస్తారు. ఈమెకు కూడా ఏమైంది, సినిమాల్లో బాగున్నప్పుడేమో బంధువులు వచ్చారు, వాళ్ళని మేపాల్సి వచ్చింది. వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, అది ఫుడ్ పెట్టడం, ఇవన్నీ చేయాల్సి వచ్చింది.
దాని తర్వాత ఫెయిల్యూర్ అయ్యేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు. అవును. సో ఈమెకి ఉండాల్సిన టైంలో ఎవరూ లేరండి, అండలేరు. కాబట్టి ఎవరో దయదలిచి దిల్ రాజు లాంటి వాళ్ళు హెల్ప్ చేశారు, పవన్ కళ్యాణ్ చేశాడు, తర్వాత బండ్ల గణేష్ చేశాడు, కేసీఆర్ చేశాడు. ఇలాగా వీళ్ళు కానీ వాళ్ళు కూడా గట్టిగా ఈమె స్థిరపడే విధంగా ఏమీ ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు. ఒక కేసీఆర్ మాత్రమే ఈమెకు మంత్లీ 10,000 ఒక పెన్షన్ లాగా శాంక్షన్ చేశాడు. అది మాత్రమే ఈమె చివరి వరకు వచ్చింది. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. అది ఇచ్చునుంటే కూడా ఈమె కొంతవరకు స్టేబుల్ లైఫ్ ఉండేది. ఈమెకి ఏంటంటే ఎక్కడో రెంట్కు ఉండాలి, ఒక దాంట్లో రెంట్కుంటే ఆమె చాలాసార్లు చెప్పింది ఇది ఇంటర్వ్యూలో. అతను ఆల్రెడీ ఈమె కిడ్నీల ప్రాబ్లం వచ్చేసింది, హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, కిడ్నీల ఇష్యూ ఉంది, బయటికి తిరగలేదు, రెంట్ కట్టలేని పరిస్థితి. ఆ టైంలో కరెంటు నీళ్లు కట్ చేశాడు ఓనరు. అంటే ఓనర్కి ఇవన్నీ ఏముంది, వాళ్ళకి రెంట్ కావాలి, వాళ్ళ ఇల్లు, సో కట్ చేశాడు. కట్ చేసినప్పుడు ఏం చేయాలి ఈమె? అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి గబ్బర్ సింగ్ టైంలో వెళ్తే ఆయన ఒక 1 lakh ఇస్తే, అట్లాగే మళ్ళీ దిల్ రాజు ఒక 50,000 ఇస్తే దీన్ని పెట్టుకొని ఆ రెంట్ కట్టి వాళ్ళకి బాకీలు తీర్చేసి ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోయి తర్వాత కిడ్నీ సమస్యకి హాస్పిటల్ వెళ్ళి చూసుకోవాలన్న పరిస్థితి. ఇలాగా పాప ఆరోగ్యం బాగాలేదు, ఈమె ఆరోగ్యం బాగాలేదు, ఛాన్సులు పెద్దగా రాలేదు, దాతల మీద బతకాల్సి వచ్చింది. దాతలు కూడా ఎవరో 1 lakh ఎప్పుడో ఇస్తారు, 50,000 ఎప్పుడో ఇస్తారో, దేనికి సరిపోతుంది? సరిపోదు. మాకు వెళ్ళింది ఒకసారి మా అసోసియేషన్కి, మూవీ ఆర్టిస్ట్ వాళ్ళేమో నువ్వు మెంబర్ కాదు కాబట్టి నీకు హెల్ప్ చేయలేమన్నారు. మెంబర్షిప్ కట్టే అంత పరిస్థితి ఈమెకి లేదు. సో ఇలాగా ఈమె ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకాలని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో చాలాసార్లు ఈమె చనిపోదాం అనుకుంటే పాప అడ్డు, పాప ఉంది కదా, పాప కోసం మనం చనిపోతే పాప పరిస్థితి. ఆమె దిగులంతా కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పింది, నేను వెళ్తే పాప పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ పాప ఈమె వెళ్ళిపోయింది ఎలాగో, ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ పాప తను బతకలేదు, ఎవరన్నా హెల్ప్ ఉండాలి. ఇప్పుడు ఎంత ఉందో మరి కరెక్ట్గా తెలీదు, అంటే పెద్ద ఆవిడ అయిపోయింది ఆమె కూడా. సో ఏదేమైనా ఈమె కంప్లీట్గా. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం, ఆమె కంట్రోల్లో జీవితం లేకపోవడం, పరిస్థితులు అనుకూలించుకోవడం, ఇండస్ట్రీ ఆమెని ఆదుకోలేకపోవడం, ఎంతో అప్పుడప్పుడు ఇచ్చారు తప్ప ఒక ఫిక్స్డ్ ఇన్కమ్కి ఆమెకి ఏర్పాటు చేయలేకపోవడం. సో అంటే మనకేందంటే తెలుగు రాష్ట్రాల్లో కళాకారులు అంటేనే చిన్న చూపు. ముఖ్యంగా నాటక రంగం అంటే అన్నిటికంటే ఇంకా వరస్ట్ అనమాట. సినిమా కంటే కూడా వరస్ట్ ఏంటంటే నాటక రంగమే. సో దాన్ని ఎవరు పట్టించుకోరు, దాంట్లో ఎంత గొప్ప పాత్రలు వేసిన పేరు కూడా రాదు. సినిమాల్లోకి వచ్చినాకనే పాపులర్ అయ్యారు. చాలామంది నాటకాల్లో బ్రహ్మాండమైన నటులుగా వచ్చినా అది పెద్ద పాపులారిటీ రాలేదన్నమాట. సో ఈమె కూడా అలాగా ముగిసిపోయింది. ఇప్పుడు ఆమెకి 74 ఏళ్ళు. సో మేబీ పాపకి కూడా ఒక 55 అలాగ ఉండే, ఆమె కూతురికి కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఆమె పరిస్థితి ఏందనేది తెలియదు. సో అలాగా ముగిసిందన్నమాట. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో గుండెపోటుతో అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయింది. ఒక రకంగా ఆమెకి విముక్తి అని చెప్పొచ్చు, ఈ పెయిన్ నుంచి, బాధల నుంచి. కాకపోతే పాప ఒంటరిది కాబట్టి ఆమె గురించి, కూతురు గురించి.